ప్రస్తుత జనరేషన్ పిల్లలకు ఫోన్లో ఆడే ఆటలే తెలుసు. ఖాళీ దొరికిందంటే చాలు ఫోన్లో లేదంటే కంప్యూటర్లోనూ గేమ్స్ ఆడతారు. కానీ వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఇన్ని కావు. అందుకే 5 ఏళ్లుగా నేటి జనరేషన్ కు అసలైన ఇండియన్ గేమ్స్ పరిచయం చేస్తున్నారు ఇద్దరు యువతులు. కనుమరుగవుతున్న ఆటల్ని నేటి తరం పిల్లలకి అందిస్తున్నారు. అష్టాచమ్మ, పులిమేక, ఏడు పెంకులాట ఇవన్నీ ఒకప్పటి ఆటలు. తరాలు మారే కొద్దీ చిన్ననాటి ఆటలన్నీ ఇప్పుడు కనిపించడం లేదు. కానీ ఆనాటి ఆటలను మళ్లీ గుర్తు చేస్తున్నారు ఇద్దరు మహిళలు. 5 ఏళ్లుగా ఈ ఆటలను సంగీత, అర్చన అనే ఇద్దరు ఈ తరం పిల్లలకు నేర్పిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ ఆటలను మళ్లీ గుర్తు చేస్తున్నారు. 5-6 ఏళ్లుగా రీసెర్చ్ చేసి ప్రస్తుతానికి 101 ఆటలను గుర్తించారు. పిల్లలతో ఆడుకోవచ్చు, పిల్లలు పేరెంట్స్తో ఆడుకోవచ్చు. దేర్ ఇస్ నో జనరేషన్ గ్యాప్. ఈ గేమ్స్ ఎవరితో అయినా కూర్చొని ఆడుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి అంటే సోషల్ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే ఈ గేమ్స్తో ఆడి మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలందరికీ ఇప్పుడే గ్లాసెస్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ అంటారు, నెక్ పెయిన్ అంటారు. అదే మీరు ఈ గేమ్స్ అనుకోండి, మీకు కమ్యూనికేషన్ ఒకటి, థింకింగ్ స్కిల్స్, స్ట్రాటజీ స్కిల్స్, కాన్సన్ట్రేషన్, మీరు 5 స్టోన్స్ ఆడితే మీకు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, ఇందులో యూ విల్ బి యూజింగ్ ఆల్ యువర్ ఫైన్ మోటార్ స్కిల్స్, లార్జ్ మోటార్ స్కిల్స్ అన్నీ. సో ఇట్స్ లైక్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీ కాంట్ ఈవెన్ కంపేర్ అండి. అసలు పిల్లలు ఎప్పుడూ ఫోన్లో గేమ్స్ ఆడుతుండటంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దీంతో పిల్లలు ఆరోగ్యం పాడవుతుందని గుర్తించారు సంగీత, అర్చన. పైగా ఒక్కరే కూర్చొని ఆడుకోవడంతో పిల్లల్లో సోషల్ కమ్యూనికేషన్ ఉండటం లేదని గుర్తించారు. దీంతో పాతతరం గేమ్స్ పై రీసెర్చ్ ప్రారంభించారు. టెంపుల్స్, లైబ్రరీ, పురాణాలు ఇలా చాలా చోట్ల రీసెర్చ్ చేసి పాత ఆటలు తెలుసుకొని అందరికీ వివరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ లైక్ వచ్చి ఆల్మోస్ట్ మోర్ దాన్ 101 గేమ్స్ ఉంది. మనకి తెలిసిన గేమ్స్ అయితే కొన్నే ఉంటాయి. స్నేక్స్ అండ్ ల్యాడర్స్, వామన గుంటలు, పచ్చీసి, అష్టచమ్మ అని. దానికన్నా కూడా ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. మనకి ఇంకా తెలియని గేమ్స్ చాలా ఉన్నాయి. సో వామన గుంటలు అంటే దాంట్లోనే ఒక 10 వెరైటీస్ తీసుకొచ్చినాము. పచ్చీసీలో ఒక 10 వెరైటీస్. తెలుగు వాళ్ళు ఒకలాగా ఆడుకుంటారు, తమిళ వాళ్ళు ఒకలాగా ఆడుకుంటారు, కన్నడ వాళ్ళు ఒకలాగా ఆడుకుంటారు. సో ఇవంతా చూస్తే వీఆర్ హ్యావింగ్ ఎ హ్యూజ్ వెరైటీ. మోర్ దాన్ 100 వెరైటీస్ తీసుకొస్తున్నాము ఈ ఎగ్జిబిషన్లో. అలాగే ఆట వస్తువులను ఈకో ఫ్రెండ్లీగా తయారు చేయిస్తున్నారు. ప్లాస్టిక్, రసాయనాలు లేకుండా పూర్తి ఆర్గానిక్ గా డిజైన్ చేయిస్తున్నారు. వివిధ రాష్ట్రాల కళాకారులతో వీటిని తయారు చేయిస్తున్నారు. కైలాసం, అష్టాచమ్మ, పాచికలు, పులిమేక, పులిజూదం, వామన గుంటలు, విమానం, చదరంగం, ఇండియన్ ప్లేయింగ్ కార్డ్స్, చదరంగంలో బాహుబలి సెట్, గచ్చకాయలు, గవ్వలు, బొంగరాలు, విమానయానం, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ఏడు పెంకులాట ఇలా ఎన్నో ఆటల్ని వెలుగులోకి తెచ్చారు. ఈ ఆటల్లో బాహుబలి సెట్, రాజురాణి గేమ్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. చదరంగం, బాహుబలి సెట్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక రాజురాణి ఆటను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆడుకోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న చిన్న ఇళ్లల్లో వీటిని ఎలా పెట్టుకోవాలి అనిపిస్తుందా? కానీ ఇలా కనిపిస్తున్నా వీటిని పార్ట్లుగా విడదీసి బాక్సుల్లో పెట్టుకునేలా డిజైన్ చేశారు. ఇక ధర విషయానికొస్తే కళాకారుల శ్రమకు తగ్గట్లుగా ఉంటాయంటున్నారు సంగీత. మిషన్ మేడ్ కాదు, బల్క్లో చేయలేము. సో ఇప్పుడు ఆర్టిసన్స్కి ఇవ్వాల్సిన లేబర్స్ ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి. ఇంకొకటి దీంట్లో మిషన్స్ లేదు, టాక్సిక్ మెటీరియల్స్ వాడుకోవట్లేదు, ప్లాస్టిక్ వాడుకోవట్లేదు. అసలు మొత్తం అన్ని హ్యాండ్ మేడ్, లాకర్ పెయింట్స్, నాన్ టాక్సిక్ మెటీరియల్ వాడుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ కాస్ట్ పడుతుంది. నేను మిడిల్ క్లాస్, లో క్లాస్, అప్పర్ క్లాస్ అని నేను ఐ డోంట్ సెపరేట్ ఇట్. కానీ దానికి వచ్చిన కాస్ట్ అయితే ఉంది. కానీ అందరికి వాళ్ళకి ఉన్న బడ్జెట్కి తగ్గినట్టు ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు 500కి కావాలన్నా మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, 5000 కావాలన్నా ప్రోడక్ట్స్ ఉన్నాయి, 50,000 కావాల్సిన ప్రోడక్ట్ అన్ని బడ్జెట్కి మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఏ ఆట వస్తువులు కొనాలన్నా ఈ నెల 19, 20న బంజారాహిల్స్ సప్తపర్ణిలో హెరిటేజ్ గేమ్స్ ఆఫ్ ఇండియా ఎక్స్పో పేరుతో జరిగే ఎగ్జిబిషన్ లో చూడొచ్చని చెప్తున్నారు.